తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం తర్వాత అతిపెద్ద కుంభకోణం పౌర సరఫరాల శాఖలో జరిగిందన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. రైస్ మిల్లర్లతో కాంగ్రెస్ నాయకులు కుమ్మక్కై దోచుకుంటున్నారని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అక్రమాలకు పాల్పడుతోందని విమర్శించారు. పౌర సరఫరాల శాఖ నష్టాలు ఎందుకు ఉందో కూడా చెప్పాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డదో, ఏ విధంగా కేసీఆర్ కుటుంబం అక్రమాలు పాల్పడి వేల కోట్లు సంపాదించిందో, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల కోట్లు చంపుతున్నారు, ఢిల్లీకి పంపుతున్నారు. పైసలు వాళ్ళు చంపుతున్నారు, ఢిల్లీకి పంపుతున్నారు. కేసీఆర్ కూడా ఎవరికి అవకాశం లేదు, వాళ్ళని చంపుడు మొదలుపెట్టారు. దీని మీద విచారణ జరగాలి. ఈ నష్టాల కారణమైంది, నష్టాల కారకులు ఎవరు, ఏ విధంగా నష్టం జరిగింది. నేను చెప్తున్నా, కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ ఇదే. పేపర్లలో కథనాలు వస్తాయి, టీవీలలో స్టోరీస్ వస్తాయి, ఓ విచారణ అంటారు, ఈ రైస్ మిల్ని సీజ్ చేస్తామంటారు. ఏం లేదు, కొండ దవ్వి ఎలికని కూడా పట్టారు వీళ్ళు. ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? మీరు అరెస్టులు చేస్తున్నారు, మీకు అడ్డం వచ్చారు కదా, ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎవరు ఒత్తుడినా మీ మీద? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నాకైతే నమ్మకం ఉంది. కత్తి తీస్తలేడు, కత్తిగా బయట చేయలే అన్నమా అన్నాడు. కత్తి తీస్తే యుద్ధం స్టార్ట్ చేస్తే తొందర తీయ, నా కత్తి తీయే. కత్తి తీసి తింపుడు స్టార్ట్ అయ్యి, తింపుడు అంటే పట్టే దింపకియ, గట్టే దింపుడు స్టార్ట్ అయ్యి, దీనిలో కుంభకోణాలు బయటకు వస్తాయి. మంచి పేరు వస్తుంది నీకు. రైతులందరికీ పాలాభిషేకాలు చేస్తారు, గ్యారంటీ పాలాభిషేకాలు చేస్తారు. చెయ్యలేదనుకో విమర్శలకు గురి కావాల్సి వస్తుంది. నేను నమ్మకం ఉంది కాబట్టి చెప్తున్నాను, నేను విమర్శిస్తలేను, నీకు సలహా ఇస్తున్నాను. ఇప్పటికీ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకునే ప్రయత్నం దయచేసి చేయకన్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.